నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆ ఏకదంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. భాస్కర్ నగర్ లో ఘనంగా గణపతి నవరాత్రులు. స్వామిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, నాయకులు. లలితనగర్ లో గణపతి నవరాత్రులు ప్రారంభం. ఇసుకపల్లి దంపతులచే కలశ స్థాపన, ప్రతిష్టాపన. బియల్పురంలో కొలువు తీరిన భారీ గణనాథుడు. భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు. శ్రీరామ్ నగర్ లో గణనాథుడికి ఘనీ పూజలు. ఉచిత విద్యుత్ నిర్ణయంపై హర్షాతిరేకాలు. వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక నాలం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న 175 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వినాయక చవితి ప్రారంభం నుంచి శివరాత్రి వరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వటం తమ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన అన్నారు. ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, నగర టీడీపీ కోశాధికారి 22వ డివిజన్ ఇన్ఛార్జ్ షెట్టి జగదీష్ మాట్లాడారు. 28వ తేదీన గణపతి హోమం, రుద్రాభిషేకం, గరిక పూజ, అమ్మవారికి కుంకుమార్చన, 29న స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, 30న శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం, 31న స్వామివారికి పంచామృత అభిషేకం, 31న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, కమిటీ సభ్యులు కొమ్మ రమేష్, గ్రంథి ధన్యదీపిక, లక్కోజు వీరభద్రరావు, కూరెళ్ల శిరీష, తాడి మరియు బొప్పు సుబ్రహ్మణ్యం, తాతపూడి యశోద, చౌకొండ మురళీకృష్ణ, కపిలవాయి వినయ్, స్థానిక నాయకులు మాటూరి సిద్ధు, గ్రంథి శ్రీ బ్రహ్మానందం, నల్లం శ్రీను, నల్లం ఆనంద్, బ్రింగుమళ్ళ నారాయణరావు, మోటమర్రి మురళి, పాండా రవి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే, ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి, మరొకటి ఈ మండపాలన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. ఎప్పుడూ లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నిటికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా ప్రజల హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా కూడా కొన్ని తీసుకోలేదు. అలాగే సెంటిమెంట్గా వినాయకుడి గుడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి నగరంలో సుమారు 200 విగ్రహాలు ఉన్నాయి. కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు 200 ఉన్నాయి. 200 విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి, వాటన్నిటిని కూడా దర్శనం చేసుకోవాలి. ఒకటే కోరుకుంటా ఉన్నాను, గణనాథుడి యొక్క ఆశీర్వచనలు ఈ రాష్ట్ర ప్రజల పైన ఉండాలి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి. ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే, ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు. స్థానిక సిటీఆర్ఐ ఎదురుగా ఉన్న భాస్కర్ నగర్ లో భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరుకుర్తి రవి యాదవ్, ఎం హరి బెనర్జీల నేతృత్వంలో తొలి ఏడాది ఉత్సవాలకు అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు. 12 అడుగుల వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11:20 గణనాథుడి ప్రతిష్టాపన, కలశ స్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జక్కంపూడి గణేష్, స్థానిక నాయకులు నర్సిపల్లి హారిక, అజ్జారపు వాసు, పుల్ల రామారావు, అంకం గోపి, గొదే రఘునరేష్, పురంశెట్టి ప్రసాద్ నాయుడు, కిషోర్, మరుకుర్తి కుమార్ యాదవ్, రాచపల్లి ప్రసాద్, సిటీఆర్ఐ వాసి, కొరగంటి సతీష్, ఈశ్వరి, అజ్జారపు రమేష్,
కేశపవట్ల ట్రస్ట్ చైర్మన్ కేశవభట్ల శ్రీనివాస్, సిఐ వీరయ్య గౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిని ఉత్సవ కమిటీ తరఫున ఘనంగా స్వాగతించారు. స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 5వ తేదీన అన్నదానం, 6వ తేదీన లడ్డు వేలంపాట ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తెలుసుకుని ఆవిడ చక్కగా భర్త రాక కోసం అప్పుడు వాళ్ళకి ఈ హృదయంలో ఉన్నటువంటి శివుడు కావాలని పూజ అక్కగారి ఆదిత్యాది వచ్చే యుగంలో చేద్దాం లేదు అంతే. అందుచేత కృష్ణ పరమాత్ముడితో యుద్ధంలో జాంబోలు ఓడిపోయాడు. అయితే కూడా ఇచ్చి పెళ్లి చేసేది, ఇద్దరిని పడుకుని వచ్చేసాడు. అంతా కూడా తెలియజేశాక స్థానిక భాస్కర్ నగర్ 50వ వార్డులో ఈరోజు భాస్కర్ నగర్ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు నాంది పలికం. ఈ సంవత్సరం నుంచే ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి భాస్కర్ నగర్ కాలనీలో ఉన్న పెద్దలందరూ కూర్చుని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ వినాయక చవితులు చేసుకుంటున్న వారికి అందరికీ ఉచితమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి ఓ జీవో ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, అలాగే లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన రాజకీయ నాయకులు కానీ, భాస్కర్ నగర్ కాలనీ వాస్తవులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు భాస్కర్ నగర్లో చేపట్టిన గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క స్నేహితులకి, ఈ కమిటీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఈ కార్యక్రమం ఈ 9 రోజులు కూడా మహా అద్భుతంగా ప్రతిరోజు కూడా చేపట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని, ఒక దైవత్వం మీద ఉన్న నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించబడ్డాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ మద్దతు తెలపాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీని ఒకసారి సందర్శించి ఆ వినాయకుల వారి ఆశీస్సులు తీసుకోవాలని మరొక్కసారి తెలియజేస్తూ, ఈ 9 రోజులు కూడా సాంస్కృతంగా ఎన్ని కార్యక్రమాలు చేయాలో మన ధర్మం ప్రకారంగా, గణేష్ పద్ధతి ప్రకారంగా ఆచరణలో ప్రతి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, స్థానిక లలితానగర్ లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జియో హత్ వే సిజనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి చైతన్య చేతుల మీదుగా ప్రతిష్టాపన కలశ స్థాపన జరిగింది. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులతో ఆలయ అర్చకుడు వి వీరభద్రుడు వినాయక చవితి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక పెద్దలు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఏటా లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు గణపతి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేద మంత్రాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రతిరోజు గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఇసుకపల్లి తెలిపారు. ఇసుకపల్లి శ్రీనివాస్, నామాన వాసు, అప్పన బాబురావు, బద్ది శ్రీను, తాతాజీ, శ్రీపాద మోహన్, శ్రీరాములు, రామకృష్ణ, మహేష్, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, స్థానిక పెద్దలు గణనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజా
విజయ అభయ ఆయు చేయాలి వస్త్రం వేయండి అది వస్త్రంతో చేయాలి ఆ కుండంతో గణపతి పూజ చేయండి ఓం సీతారామస్వామాయ నమః వేశ్వర పూజ చేయండి ఓం గజరాయ నమః ఉత్పకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః మహాగణాధిపతికి నానావిధ అత్యంత పుష్పంతో చేయాలి ఓం మహాగణాత్ సర్వగణాధి నమః యావద్గణాధి నమః సప్తగణాధి సమర్పయామి రక్షాబంధన సమర్పయామి సదారాధన ప్రణప్రతిష్ఠాపన సమర్పయామి ఓం ఇంద్రగణాధి నమః ఆవాసం పూజయామి ఓం స్థానిక వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 48వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ కొలువుతీరిన 15.5 అడుగుల భారీ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ, స్థానిక పెద్దలు కోడి ప్రవీణ్ తదితరులు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో విఎల్పురంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు జరగడం అభినందనీయమన్నారు. బుధవారం ఉదయం 11:07 శాస్త్రోక్తంగా స్వామివారిని ప్రతిష్ఠించారు. సినిమా సెట్టింగ్లను తలపించేలా భారీ సెట్టింగ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే తాము 9 రోజుల పాటు గణపతి నవరాత్రులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి పుర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వియల్పురంలో జరుగుతున్నటువంటి ఈ 48వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు గత 48 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రిలో జరిగేటువంటి ప్రతి వినాయకుడి గుళ్ళలోని కూడా అత్యంత వైభవంగా జరిగేటువంటి కొన్ని మాత్రమే ఉండేటువంటి దాంట్లో మా వియల్పురం వినాయకుడు ఒకడు. చాలా సందర్భాల్లో మా ఉత్సవాలు కానీ మా యొక్క ఉత్సవాన్ని కానీ చాలా ఆనందంగా అనుభవిస్తూ మా వియల్పురం ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి సహకరిస్తూ ముందు తీసుకుని వెళ్తున్నారు. ముఖ్యంగా తమ్ముడు బాబీ, మిత్ర బృందం, అలాగే పెద్దలు రాంబాబు గారు కానీ మిగతా ఇతర పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అన్నదాతలు ఉన్నారు, ప్రోత్సహిస్తున్నటువంటి దాతలు ఉన్నారు. చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మాకు. అలాగే ఆదిరెడ్డి అప్పారావు కూడా ఇందులో కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటారు. మా గణేష్ కూడా, జక్కంపూడి గణేష్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. అలాగా పార్టీలకు అతీతంగా ఇక్కడ మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నటువంటి ఈ గణేష్ ఉత్సవం చాలా స్ఫూర్తిదాయకం. ఇలాగే కొనసాగాలి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వచ్చి చేస్తున్నాం. ఇది బాబీ సెకండ్ జనరేషన్, నేను సెకండ్ జనరేషన్. మా తర్వాత కూడా మా థర్డ్ జనరేషన్ కూడా వచ్చి చేయాలని కోరుకుంటూ రాజమహేంద్రవరం పుర ప్రజలకు, అలా వియల్పురం ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు. గత 48 సంవత్సరాలుగా వియల్పురం నందు వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు పూజా కార్యక్రమాలు రాజమండ్రిలోనే ప్రప్రథమంగా ఆధ్యాత్మిక చింతనతో జరిగే కార్యక్రమాలు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జరుగుతాయి. ఈ 9 రోజులు కూడా కేవలం ఆధ్యాత్మికంగా ఉండే కార్యక్రమాలు పెట్టుకుంటూ, అలాగే స్వామివారి ఊరేగింపు భారీ ఎత్తున తీసుకొని
అన్నదానాన్ని ప్రప్రదంగా అందరికీ కూడా అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో గత 48 సంవత్సరాలు కూడా వియ్యలపురంలో వరసిద్ధి వినాయక స్వామి మాకు ఇచ్చిన వరం. ఈ వరం ప్రజానికి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా వియ్యలపురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు గత 47 సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఈ సంవత్సరం 48వ సంవత్సరం వినాయక చవితి. ఇక్కడ ఇంచుమించుగా రాజమండ్రిలోనే ప్రప్రథమంగా అతి ప్రాముఖ్యతతో, అలాగే ఈ జానపద ఆధ్యాత్మిక ఓన్లీ ఆ కార్యక్రమాలతోనే ఈ వినాయక చవితిని ముందుకు నడిపిస్తూ, అలాగే ఇక్కడ పుర ప్రముఖులు, పుర ప్రజలు అందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్థానిక శ్రీరామ్ నగర్ లో ఏజెన్సీ ఉన్న శ్రీ సంకటహార వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గన్ని కృష్ణానగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో గణపతి నవరాత్రులు నిర్వహించే మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మల్లా వెంకట్రాజు, టీడీపీ నాయకులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి ప్రజానీకాన్ని అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఏళ్ళలాగా ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా మా ఈ శ్రీరామనగర్లో వెలిసిన సంకటహార వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కూడా చేయబోతున్నాం. ఇక్కడ మట్టి విగ్రహాలనే ఇప్పుడు కూడా మేము పెడుతూ ఉంటాం. నగరంలో అందరినీ కూడా మట్టి విగ్రహాలతోనే చేసి ఈ పర్యావరణాన్ని కాపాడవలసిందని కోరుతున్నాను. ఇదే క్రమంలో తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఈ వినాయక మండపాలకి ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అనే నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి నేను వినాయక భక్తులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక గౌతమి ఘాట్ లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ట్రస్టీ మంది మోహనరావు, రామలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి వ్యవస్థాపకులుగా ఉన్న అయ్యప్ప ఆలయంలో ఆలయ ట్రస్టీ మంతెన కేశవరావు ఆధ్వర్యంలో గత 40 రోజులుగా ప్రతిరోజు గణపతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని ఇమ్మంది మోహనరావు, రామలక్ష్మి దంపతులు చేతుల మీదుగా ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబోద్రి వినాయక స్వామికి అభిషేకం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక గణపతి హోమం జరిగింది. గురుస్వాములు షోళిస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మిర్యాల శ్రీను, మురళీకృష్ణ, వై శ్రీను స్వాములు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి వారికి కూడా ప్రత్యేక అభిషేకం భక్తి శ్రద్ధలతో జరిపించారు. శరణమప్ప మరణమప్ప బంధుమప్ప రక్ష రక్ష స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప శరణమప్ప పోలాభిషేక ప్రియనే బంధుమప్ప అందల రాజా అంబావాస అరణ్య రూప వాస అయ్యప్పో అయ్యప్పో శరణమయ్యప్ప
जय बोलो गणेश महाराज की, गणेश महाराज की। స్థానిక తిలక్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస స్వామి వారికి తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ఉదయం 6:30 ఆలయం వద్ద ప్రతిష్ఠించిన గణనాథునికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారాజు గణనాథుడిని గణపతి హోమాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ గణపతి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. 9 రోజుల పాటు గణపతి హోమాన్ని నిర్వహిస్తామని, అనంతరం స్వామి ఊరేగింపు అన్న ప్రసాద విధానం జరుగుతుందని సెక్రటరీ రామరాజు తెలిపారు. మా రాజుగారిని కూడా స్థానిక లలితానగర్ లో 6వ వీధిలో టీడీపీ నాయకుడు అడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన త్రిశూల రుద్రాక్ష వినాయకుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గణేశునికి బుధవారం ఉదయం 7:30 తొలి పూజ నిర్వహించారు. ఈ ఏడాది 11వ సంవత్సరానికి గణేష్ నవరాత్రి మహోత్సవాలు చేరుకున్నాయని, ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 30వ తేదీ శనివారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. 5,500 రుద్రాక్షలతో ప్రత్యేకంగా మట్టితో త్రిశూల ధారణలో ఉన్న గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. స్థానిక నాయకుడు నామనవాసు పెద్దల స్వామిని దర్శించుకున్నారు. డి రాగేంద్ర, పి సతీష్, దుర్గా భవానీ, రాజేష్, ప్రకాష్ రావు, పరమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే ఈజీ
స్థానిక కోటిలింగాలపేట రథం వీధిలో బాబా ఫ్రెండ్స్ క్రేజీ బాయ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 13వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. స్థానిక భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్థానిక యువత ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా 12 అడుగుల భారీ గణనాథుని ప్రతిష్ఠించే బుధవారం ఉదయం 11:07 శాస్త్రోక్తంగా కలశ స్థాపన నిర్వహించి శివరాత్రి మహోత్సవాన్ని ప్రారంభించారు. స్థానిక పెద్దలు యువతులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్నానం చేసి రావడం కష్టసాధ్యమని నారాయణ మంత్రం ఆది 20 లక్షల నదులలో వినాయకుడు ముందుగా చూసి అన్నగారికి ప్రార్థించాడు. అంత పరమేశ్వరుడు భక్తుడి కుడుములు అపూపములు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా మంత్రమున సూర్యాస్తమయ వేళకు కైలాసమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి సామెత నిజమైనట్లు చూచి పాపాత్ముల నీ పాపాత్మునే నిలాపితులు పొందురుగాక. అగ్నిదేవుడు ఋషభుత్రులను మోహించి సహాదేవి గ్రహించింది ధరించి పతికి ప్రియము చేసి ఋషభుత్రుడు చంద్రుడు మహేశ్వరుడు సేవించి మృతున్నే పడి ఉన్న విఘ్నేశ్వరుని ప్రతిగించాడు. క్రీడవార్తలింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవా. బ్రహ్మాదులు పాత్రలు చదువుతున్నాడు మాత్రము నారదుడు ద్వార కూడా శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకంకి వెళ్ళాడు. అంతటా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు 8 పాలు. ఒక సింహం ఆ మణిని సత్రాజిత్తుని మృతి కృష్ణతో గుచ్చుతూ కారులతో కొరుకుతూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.